ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో వంశీ ఎమ్మెల్యే పదవి ఊడిపోయింది. కానీ మంగళవారం ఎమ్మెల్యే హోదాలో వంశీ పలు ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు, రంగన్నగూడెంలో పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఓటు బ్యాంకు లక్ష్యంతో వంశీ ఈ పనులకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈసారి వంశీకి వైసీపీ టికెట్ వస్తుందా రాదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. సుదీర్ఘకాలం తర్వాత సోమవారం వంశీ నియోజకవర్గానికి వచ్చి పనిలో పనిగా మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు. అందులో భాగంగా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఈసారి కూడా వంశీ 2019 ఎన్నికలకు ముందు తరహాలోనే నకిలీ పట్టాల పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మేలో గన్నవరం రెవెన్యూ అధికారులు 48 ఎకరాల వెదురుపావులూరు చెరువు భూములు సర్వే చేసి హడావుడి చేశారు. నియోజకవర్గంలో ఇతర మండలాల్లో చెరువులు సర్వే చేసి ఆ భూముల్లో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చెరువులను ఇళ్ల స్థలాలుగా మార్చడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాని అంతుపట్టని విషయం. ఇది తప్పు అని చెప్పేదెవరు? అడ్డుకునేదెవరు? అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అధికార పార్టీకి ఊడిగం చేయటం అంటే ఏంటిది? కంచే చేనుమేయటం కాక మరేంటి? వంశీ చెప్పిందే తడవుగా రెవెన్యూ అధికారులు సైతం చెరువులు, పట్టాల భూములపై పడి సర్వే చేస్తూ హడావుడి చేయటం పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఇచ్చే పట్టాలు ఏ మేరకు పేదలకు ఉపయోగపడతాయి అన్నది అసలు ప్రశ్న. బాపులపాడు మండలంలో ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, చెరువు గట్లపై నివాసం ఉండే నిరుపేదలకు 2019 అర్ధరాత్రి నకిలీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేశారు వల్లభనేని వంశీ. బాపులపాడుతో పాటు కొయ్యూరు, ఇంకొన్ని గ్రామాల్లో 3000 మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ విషయంపై గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్ ఇవి నకిలీ పట్టాలని ఎంఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ స్టాంపు ఫోర్జరీ చేసి పేదలకు వంశీ మోసం చేశాడని అప్పటి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఫోర్జరీ అని తేలటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చీటింగు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన అభియోగాలపై క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు తీవ్రత పెరుగుతున్న దశలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ పార్టీ మారి వైసీపీ పంచన చేరారు. దీంతో ఈ కేసు అటకెక్కింది. తాజాగా మళ్ళీ పనికిరాని పట్టాలతో పేదలను మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.